అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఎంహెచ్పిఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ అధ్యక్షుడు సిబ్లీ గారు వాస్తవంగా ఈరోజు వచ్చి వేంపల్లిలో కొన్ని అంటే పక్కీరిపల్లె కానీ ఇంకా ఏరియాకి మేమే పోయి అందరి దగ్గరికి పోయి ఇంకా విషయం తెలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఆయన బద్వేల్ కోర్టులో ఒక కేసు సంబంధంగా ఉండి కేసు అయిపోతుందిలే 12కి అనుకున్నాడు. దురదృష్టవశాత్తు సాయంత్రం 5 వరకు ఉండాల్సింది కాబట్టి అక్కడ లేట్ అయింది. తర్వాత ఖాద్రీ గారు, తర్వాత ఈయన కూడా అంతకుముందు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. వాళ్ళ పెద్దలను అందరినీ పంపించి ఈ మధ్య వచ్చేసి వేంపల్లిలో వచ్చి జరిగిన సంఘటన మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ధర్మం ఉంది కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో. ఒక అమ్మాయి మిస్సింగు, ఆ తర్వాత మిస్సింగ్ అయిందని చెప్పి కొందరు పోలీసులకు సంబంధం లేకుండానే వెతకని పోయినారు. ఆ వెతకని పోయినప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఫ్రెండ్ అయినటువంటి ఒక అబ్బాయిని కూడా వాళ్ళే పట్టుకొని స్టేషన్లో తీసుకొచ్చి అప్పగించారు. మళ్ళీ వాళ్ళే అతని ఫ్రెండ్ అని ఇంకా ఇద్దరిని కూడా తీసుకొచ్చి, అంటే పోలీసులు చేసింది కాదు ఇది, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా ఇద్దరిని కూడా చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత ఒక 4 గంటలు 5 గంటల వరకు ఆ అమ్మాయి ట్రేస్ కాలేదు, అంటే ఆ అమ్మాయి జాడ ఎవరికి తెలియలేదు. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు జూలై వచ్చేసి 7వ తేదీ, అంటే జూలై 8వ తేదీ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి జయంతిని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇడపలపాయలోనో పులివెందులలోనో కూర్చున్నాడు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడైనా కానీ శవము పరామర్శ ఈ రాజకీయం కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు ఒక ఎత్తుగడ వేసి, అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో ఏమైందంటే ఒక 4 గంటలు అమ్మాయి మిస్సింగ్ అంటానే ఏదేదో ఊహించుకొని ఖచ్చితంగా అమ్మాయిని చంపేసింటారు 100%. చంపినప్పుడు దాని కుటుంబ సభ్యుల బాధ ఒకవైపు మా అమ్మాయి కనపడలేదని, నిజంగా ఇంకా 4-5 గంటలు అడవిలో అమ్మాయి కనపడాలంటానే ఆటోమేటిక్గా అమ్మాయిని చంపేస్తుంటారని ఒక పుకారు పుట్టించి దాన్ని ఏ రకంగా క్యాచ్ చేసుకోవాలా అని చెప్పేసి మొత్తం ఆ అమ్మాయిని చంపేసినారు. వీళ్ళే ఉన్నారు. తర్వాత వీళ్ళను మీరు అవకాశం ఇచ్చి మేము చంపుతామని స్టేషన్ కాడికి అందరినీ గుంపు చేయడం స్టార్ట్ చేశాను. ఆ రోజు నేను సిఐ గారితో కూడా మాట్లాడినాను. 8-9 కూడా ఇబ్బంది లేదు సార్, కంట్రోలింగ్గానే ఉంది సిస్టమ్ అని చెప్పారు. ఏమైనా మా అవసరం ఏమైనా ఉందా ఏమన్నా అంటే ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ కంట్రోల్ అని కూడా చెప్పినారు. అలాంటిది సడన్గా ఒక అర్ధగంట 45 మినిట్స్కు అంతా గ్యాదరింగ్ అయిపోయి మొత్తం జనాన్ని పోగు చేసి మన అమ్మాయిని చంపేసినారు వాళ్ళు, అది ఇదని అందరినీ కావాలని రెచ్చగొట్టి, మీరు వీడియోలు కూడా చూడండి. ముందర పోలీస్ డౌన్ అని మాట్లాడిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారు, కులకుండీలు పాల్గొట్టిన వాళ్ళు ఉన్నారు, అద్దాలు పాల్గొట్టిన వాళ్ళు ఉన్నారు, అన్నీ చేశారు. ఈ గ్యాప్లో సిఐ గారికి ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి పలానా చోట కనపడిందని. అప్పుడు డిఎస్పీ కానీ సిఐ కానీ హుటాహుటిన ఆ అమ్మాయిని ట్రేస్ చేసేదానికి హడావుడిగా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు ఆ గ్యాప్లో ఈ కుండీలు పాల్గొట్టడం, అద్దాలు పాల్గొట్టడము, వాళ్ళని మాకు అప్పగించండి, వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని. అంటే ఎవరు వీళ్ళు ఒరిజినల్ బాధితులు కాదు, ఆ కుటుంబ సభ్యులను ఒకరిని వెనకేసుకొని ఇదంతా కూడా దాడి చేయడం, ఈ రకంగా చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత మేము క్లియర్గా అవతల రోజే మాకు విషయం తెలిసి, మా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా ఉన్నారు, విషయం తెలిసి నేనే రిమ్స్కి పోయి వాళ్ళని పరామర్శించి ఏం జరిగిందని కూడా కనుక్కొని మీ కుటుంబానికి కూడా అండగా ఉంటామని వాళ్ళని పరామర్శించి ఆ రకంగా చేస్తే, ఇక్కడ పోలీసులు ఆ రోజు నిజంగా ఈరోజు ఏదైతే ఆరోపిస్తున్నారో, అంటే ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళను తర్వాత మైనార్టీ వర్గాలను చాలా ఇబ్బంది పెడతారని ఒక దుష్ప్రచారం, ఒక పుకారు పుట్టించారు. వాస్తవంగా ఆ రోజు ఉండి మా షబీర్ అయితేనేమి, తర్వాత మా తెలంగాణ వాళ్ళ బామర్ది అబ్దుల్ కానీ ఇంకోతను ఎవరైతే అమ్మాయి ఉందో ఆ లాడన్ అనే అతను కూడా మా పార్టీకి చాలా, ఇప్పుడు లాడన్ కేసులో ఉన్నాడు. అబ్దుల్ ఆడ విడిపించిన దానికి పోయిన దానికి కూడా అతని దాంట్లో ఉన్నాడు కాబట్టి పేరు రాసినారు. వీళ్ళంతా కూడా రాత్రి 10 వరకు ఉండి సర్ది వచ్చినలే. ఘటన అనేది 10:30కు జరిగింది. అంటే నేను అనేది మాకెంతో ముఖ్యమైన వ్యక్తులను కూడా ఆడ కేసులో పెట్టడం ఇదంతా జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, అక్కడ వాళ్ళు తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అని కానీ ముస్లిం అని కానీ చూడలేదు. ఎవరు స్టేషన్ మీదకి వచ్చారో ఆ టైంలో ఎవరు ఉన్నారు వీడియోలు తీసి పెట్టుకొని ఉన్నారు, అంతే తప్ప దీని ఒక పెద్ద ప్రచారం. మొన్న మీరు కూడా చూశారు, పేర్ని నాని గారు
ఏం మాట్లాడారో లోకేష్ మీద ప్రచారం చేయండి, ఇట్లా చేయండి. ఒక కుట్ర అంతా కూడా ఆయన ఫోన్లో మాట్లాడేదంతా బయటకు వచ్చింది. అదే టైపు కుట్ర జగన్ సొంత కాన్స్టిట్యున్సీ, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు. ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మైనర్ అమ్మాయి చనిపోతే దాన్ని రాద్ధాంతం చేసి అది స్టేట్ వైడ్ ఒక ఇష్యూ చేయాలా, శాంతి భద్రతని పెద్దగా ప్లాన్ చేసి ఒక స్కెచ్ చేసి మొత్తం వేంపల్లిలో ఉండే ముస్లిం యువకులంతా ఈరోజు కేసులు ఇరికేయడము, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అసలు ఒకటి అర్థం కాలే, నా మీద 2-3 మామూలు కేసులు ఉంటేనే నాకే పాస్పోర్ట్ రాలే. వేంపల్లిలో ఉండే ముస్లిం యువకులంతా భవిష్యత్తులో కువైట్కు, సౌదీకి ఎక్కడ పోయేటోళ్ళు, వాళ్ళందరికీ పాస్పోర్ట్ రాకుండా ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. నేను ఇంకోటి కూడా చెప్తానా, వేంపల్లిలో ఉండే ఎవరైతే ఇప్పుడు అందరూ వీళ్ళకి రిక్వెస్ట్ కూడా ఏంటంటే, చాలామంది ఇప్పుడు వేంపల్లిలో లేకుండా ఊరు విడిచి వెళ్ళిపోయినారు, పోలీసు వాళ్ళు వస్తారని భయపడని. నేను ఈ పత్రికాముఖంగా చెప్తాను, మా ఎస్పీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్తాము. అన్యాయంగా ఒక్క ముస్లిం మైనార్టీకి చెందిన ఒక అబ్బాయి కూడా ఈ కేసులో ఇరుక్కుంటే మాత్రం మేము సహించము. అది జరగని పని. ఎవరైతే నిజంగా ఆ రోజు నినాదాలు చేసి పోలీస్ డౌన్ అన్నారో, ఎవరైతే అద్దాలు పోలగొట్టి డిస్టర్బెన్స్ చేసినారో, ఎవరైతే ఈ స్కెచ్లు అంతా గీసి దీనికి ఇదంతా ఇప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినారు, జరుగుతుంది. అక్కడికి ప్రజాప్రతినిధులుగా ఉండే మాజీ జెడ్పీటీసీలు ఇద్దరు రావడం ఏం పనింది? వచ్చినో లేదని ఉంటే పెద్ద మంచి తరగా సర్దాలా చేయాలా. వాళ్ళ సమక్షంలోనే దాడి జరగడం అంటే ఇది ఎక్కడికి పోతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఎంతసేపునే దీన్ని ఒక సింపతి గ్రౌండ్గా చూపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్లస్ ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రీకరించాలని చేసిన విశ్వ ప్రయత్నంలో భాగమే ఇది. కాబట్టి నేను అందరికీ దయచేసి ఈరోజు మా డిఎస్పీ గారితో కానీ వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళ ఇంట్లో పక్కీర్పల్లె వాళ్ళ లేడీస్తో కూడా మాట్లాడతాము. అందరినీ కూడా రమ్మని చెప్తాము. ఎవరు ఏం దానికి భయపడాల్సిన పని లేదు. ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళు కూడా, మీరు కూడా రెచ్చగొట్టినబడి ఆ కార్యక్రమానికి పోయినారు తప్ప మీకు కూడా అసలు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు కూడా అంతగా భయపడాల్సిన పని లేదు. రండి, ధైర్యంగా ఏం జరిగిందో, ఆ రోజు ఎవరు రెచ్చగొట్టారో, ఏం జరిగిందో కూడా మీకు తెలిసిన సమాచారం కూడా చెప్పండి. మేము కూడా పోలీసు వాళ్ళకు కానీ మా ఎస్పీ గారికి కూడా మొత్తం విషయం అంతా చెప్పి, నిజంగా ఆ రోజు ఎవరైతే ఉండారో యాక్టివ్గా ఉండి చేసినారో, ఒక 20 మందో 25 మందో ఏదైనా ఉంటారు. ఈ 100 మంది, 500 మంది, 1000 మంది ఎవరు మీరు ఊర్లు ఇచ్చాల్సిన పని లేదు. ఈ ప్రెస్ స్టేట్మెంట్ పత్రికా ముఖంగా కూడా మీరు చెప్తానా, మీరు ధైర్యంగా వేంపల్లికి రండి. మా పోలీసు వాళ్ళకి కానీ ఎస్పీ గారికి కానీ చెప్పి, మీకు సంబంధం లేకుంటే మిమ్మల్ని రక్షించే బాధ్యత మొత్తం మా టీం అంతా కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మేమేం ఎక్కడో అడవుల్లోనూ ఇంకో చోట లేము, మేము కూడా వేంపల్లిలో ఉన్నాం. మా వాళ్ళంతా కూడా వేంపల్లి స్టేషన్ కాడ ఉన్నారు. ఆ రోజు ఎవరు చేసినారు ఎవరు చేయలేదనేది పోలీసు వాళ్ళతో పాటు మా వాళ్ళకి తెలుసు, ఇంకోరికి తెలుసు. అన్యాయంగా యూత్ను దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేసినా, తర్వాత యూత్ని ఏదన్నా మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేసినా కూడా మేము దీన్ని తీవ్రంగా ఒప్పుకోము, దీన్ని ఖండిస్తాము. కాబట్టి వేంపల్లిలో ఉండే ముస్లిం సోదరులంతా ధైర్యంగా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వచ్చి ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్పండి. మీకు ఏమి కాకుండా చూసుకునే బాధ్యత మేము, తర్వాత మా వేంపల్లి పోలీసు కూడా తీసుకుంటుంది. వాళ్ళు కూడా దీన్ని ఇది చేయాలని కానీ, దీని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని కానీ వాళ్ళు కూడా, మీరు ఒకటి కూడా గమనించాలా, అది ఏం జరిగిందో ఇంకా నిర్ధారణ కాకముందే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రకంగా దౌర్జన్యం చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా అవమానంగా కూడా ఫీల్ అవుతారు, అవమానంగా కూడా భావిస్తారు. కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా గుర్తిరిగి వాస్తవం ఏందో చెప్పి ఈ కేసు నాటి క్లోజ్ చేసే విధంగా మేము కూడా చేస్తాం. మరొక్కసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వేంపల్లిలో ఉండే ఏ ముస్లిం మైనారిటీ యూత్ను కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ మా టీం కానీ ఎవరు వాడు వైఎస్ఆర్ అనో ఇంకోడనో అమాయకులను తెచ్చి ఇరికించాలనే ప్రయత్నం అనేది మేము కానీ మా వేంపల్లి పోలీస్ కానీ కడప జిల్లా ఎస్పీ కానీ ఎటువంటి ప్రయత్నం జరగదని ఈ పత్రికాముఖంగా మీకు హామీ కూడా ఇస్తాను.